ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుంది, ఇలా అవుతుంది అనే పరిస్థితులు మీరు ఎదుర్కొంటూ ఉంటే ప్రభు చెప్తున్నాడు, నీది జరుగుతాయని ప్రభు చెప్పాడు. యేసు కూడా నేరము మోపబడ్డాడు, నేరమేం చేయలే. దానియేలు నేరం మోపబడ్డాడు, నేరమేం చేయలే. యోసేపు మీద కూడా నేరం మోపారు, యోసేపు ఏమి చేయలే. యోసేపు చెరలోకి ఎందుకు వెళ్ళాడు? నిజంగా పోతీఫరు భార్యతో పాపం చేశాడా? చేయలే. పాపం చేద్దామని రోజు ప్రయత్నించినా తన వైపు కూడా చూచిన వాడు కాదు, తనను పట్టుకున్నవాడు కాదు, తనతో మాట్లాడినాడు కాదు. కానీ ఏమని చెప్పింది? అయ్యో, మన ఇంటికి పనికి తీసుకొచ్చావే, ఈడు నన్ను పాడు చేయాలనుకుంటున్నాడు, ఇతడు నన్ను పాడు చేస్తున్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. చూడు, నేరం ఎప్పుడైతే మోపిందో పోతీఫర్ ఆలోచించకుండా తీసుకుని ఎక్కడికి వెళ్ళాడు? ఆలోచించాలి కదండి. ఇన్వెస్టిగేషన్ చేయకుండా జైలు వేయొచ్చా? పరిశీలించకుండా జైలు వేస్తారు. ఎవరైనా వేస్తారు, నిన్ను పరిశీలించరు. ఏం చూడరు, నువ్వు తప్పు చేసావు, ఏం లేదు అండం ముందు మ్యాటరు. నీ మీద ఏదో ఒక రూమర్ రావాలి, నీ మీద ఒక నింద మోపాలి, నీ మీద ఏదో ఒక చెడ్డ పేరు తీసుకురావాలి, నేను ఏదో ఒకటి చేయాలి. వాళ్ళు ఇరే కాదురా, ఈ అమ్మాయి పరిచయం చేస్తుందిరా, ఈ అబ్బాయి పరిచయం చేస్తున్నాడు రా, వీళ్ళు ఇలా అనకూడదురా అని ఆలోచించే అంత లేదు ఆడికి. చెరసాల్లోకి వెళ్ళాడు యోసేపు, సింహాల బోన్లోనికి వెళ్ళాడు దానియేలు, వెళ్ళాడండి. శిలువ మీదకి ఎక్కి మరణానికి సమాధికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళాడు? సమాధికి ఎందుకు వెళ్ళాడు? సింహాల బోనికి ఎందుకు వెళ్ళాడు? చెరసాలకి. అద్భుతం చెప్పనా, సాక్ష్యార్థమై వెళ్ళారు వాళ్ళు. చెప్పలు కొట్టండి. ఇదిగోండి, జీవితంలో ఎందుకు నాకు ఈ చర అనుభవము, ఎందుకు నాకు ఈ సింహాల బోన అనుభవము, ఎందుకు నేను ఇలా పడిపోయాను, నేను ఏమన్నా భక్తి చేయట్లేదా, నేను మంచిగా లేనా, ఎందుకు నన్ను గురించి ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు నెగిటివ్గా చెప్తున్నారు, నన్ను ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నా క్యారెక్టర్ని ఎందుకు పాడు చేస్తున్నారు, నా క్యారెక్టర్ని ఎందుకు భయంకరంగా డిగ్రేడ్ చేస్తున్నారు, నా స్వభావం కాని దాన్ని నా స్వభావాన్ని ఎందుకు చెప్తున్నారు, అందరి ముందు నన్ను ఎందుకు నెగిటివ్ చేస్తున్నారు అనే ఒకవేళ భావన, బాధ, వేదన, కృంగుదల ఈ పగల నీ గుండెల్లో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, చెరసాలలో ఉన్న యోసేపుని ఒక దినము బయటికి దేవుడు పిలవలేదా? ఇదిగో మరణానికి అప్పగించబడిన ప్రభువు మూడవ దినమును తిరిగి లేవలేదా? లేచిన తర్వాత ఒక టెస్టిమోనీగా నువ్వు సాక్ష్యార్థమై అనేకుల ఎదుట నువ్వు నిలబడబోతున్నావు. చప్పలు కొట్టండి. ప్రభు చెప్తున్నాడు, ఏదైనా నింద, అవమానము, నేరములు, కష్టములు దేవుని నామము నిమిత్తం పొందుకోండి. హల్లెలూయా. అదే నిజంగా చేసి కనుక పొందుకున్నావా, సింహాల బోన్లో నుంచి బయటికి రావు. నిజంగా నేరం చేసావా, ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి నీకు ఒక రోజున. కొంతమంది చెప్పనా, నేరం చేయని వాళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్నారు, నేరం చేసిన వాళ్ళు బయట ఉన్నారు. ఇప్పుడు ఒక టైం వస్తుంది, నేరం చెయ్యని వాళ్ళని దేవుడు బయట తీసుకొస్తాడు. నేరం చేసిన వారందరినీ శిక్ష వేసే ఒక కాలం రాబోతుంది. చెప్పలు కొట్టు. నువ్వు ఏం చెయ్యకపోయినా ఈరోజు జైల్లో ఉన్నట్టు ఉందేమో, నీకు చెరలో ఉన్నట్టు ఉందేమో, నువ్వు ఏం చేయకపోయినా. ఈ రోజున లోకం అంతా బయట బాగానే తిరుగుతుంది, తప్పు చేసిన వాళ్ళు బాగానే తిరుగుతున్నాడు, పాపం చేస్తున్నాడు బాగానే ఉన్నాడు.